శుభోదయం మిత్రులారా, వార్తా కథనంపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే దీపావళి పండగ పర్వదినాన కాంగ్రెస్ ఇక్కడ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించాడని చెప్పి పేర్కొంటూ సౌత్ ఫస్ట్ అనే వెబ్సైట్ వార్త ఇక్కడ వెలువరించిన కథనం కాంగ్రెస్ లో కల్లోలం రేపుతా ఉంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ ఒకవైపు చావో రేవో అని చెప్పి రేవంత్ రెడ్డి అక్కడ జూబ్లీ హిల్స్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వేళ అసలు కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి రాదు, వచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ఆయనకు అధికారం అప్పచెప్తే ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చలేక 22 నెలల్లోనే తీవ్ర వ్యతిరేకతను తీసుకొని వచ్చిందని చెప్పి ఇక్కడ ఆయనను కలిసినటువంటి ఎవరైతే ఆయన తిరుగుబాటు ఎమ్మెల్యేలు లేదంటే అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందులో ఒక మినిస్టర్ కూడా ఉన్నాడు, దామోదర్ రాజనరసింహ. వాళ్ళతోటి మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు చేశాడంటూ ఉటంకిస్తూ ప్రచురించిన ఆ కథనం ఇప్పుడు తెలంగాణలో ప్రకంపనలు రేపుతా ఉన్నది. ఇక్కడ దీని మీద ఇప్పటికే మల్లగులాలు పడుతూ ఉన్నాడు. మరోవైపు ఆల్రెడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అధిష్టానం పిలిచింది అని చెప్పి కూడా వార్తలు వెలువడుతున్నాయి. ఒకవైపు కొండా సురేఖ ఉదంతం, మరోవైపు చూసుకున్నట్టయితే ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, కొండా సురేఖకు, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, అదేవిధంగా సీతక్కకు, ఇక్కడ పొన్నం ప్రభాకర్ గౌడ్కు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కు, వివేక్ కు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గౌడ్కు, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కు, అదేవిధంగా వీళ్ళ అడ్డూరు లక్ష్మణ్ కుమార్ వెనుక దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉండి ఇటు వివేక్ ను, పొన్నం ప్రభాకర్ ను నిలువరించే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి మంత్రులు ఎక్కడికక్కడ ఆధిపత్య పోరు నడుస్తున్న నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబుకు సంబంధించిన ఆయన పేషి సాక్షిగా జరిగిన ఒక భారీ అవినీతి, భారీ కుట్ర బట్టబయలైనా కూడా ఇక్కడ మీడియా అంతా కూడా తొక్కి పెడుతున్న అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ ముందుగా ఇది చూసుకున్నట్టయితే మంత్రి పేషీకి మరకలు, 1,77,00,000 అక్రమ వసూళ్లు కేసు నమోదుకు సరే సూత్రధారి ఎవరు అని చెప్పి ఇప్పుడు ప్రజల లోపల ఇక్కడ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఇది. మంతని నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మంత్రులైతే ఒక న్యాయం, ఇక్కడ ఆధిపత్య కులానికి సంబంధించిన బ్రాహ్మణ వర్గానికి సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు పేషి సాక్షిగా ఇంత భారీ అవినీతి జరిగితే ఇక్కడ ఈ పేపర్లు ఎందుకు కళ్ళు మూసుకుంటా ఉన్నాయి, మీడియా మేనేజ్మెంట్ ఏ విధంగా జరుగుతూ ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఈ పత్రికలన్నిటి ప్రజా సమస్యలను ఏదైతే తప్పు చేసిన వాళ్ళని ఎత్తి చూపుతున్నాయా లేదంటే వాళ్ళు బూట్లు నాటుతా ఉన్నాయా అనేది కూడా ఒకసారి ప్రజలు గమనించాలి. ఆంధ్రజ్యోతి ఏం చేసింది, ఈనాడు ఏం చేస్తా ఉన్నది, ఇక్కడ ఈయన చేసినటువంటి ఈయన పేషి సాక్షిగా జరిగిన అక్రమాలను ఎందుకు బయట పెట్టలేదు అనేది ఒక నిమిషం గమనించాలి. దీనికి సంబంధించి ఏదైతే మంత్రి పేషీకి మరకలు అని చెప్పి ఏదైతే ఇక్కడ పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా మాత్రమే జరుగుతూ ఉన్నది. ఆ సోషల్ మీడియాలో కూడా దీని మీద ఇంకా విస్తృత ప్రచారం లేదు. అయినప్పటికీ కూడా ఆయన ఓఎస్డి స్పందించిండు. ఆ ఘటన ఇప్పుడు జరిగింది కాదట, 4 నెలల క్రితమే వెలుగులోకి దానిపై మంత్రి పేషి నుంచి ఫిర్యాదు చేశాం. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డి రఘురామ శర్మ ఏదైతే పేషీలో పెద్ద ఎత్తున భారీ వసూళ్లు జరిగినాయి, భారీ మోసం జరిగింది పేషి సాక్షిగా అని చెప్పి చెప్తా ఉంటే ఆ ఘటన ఇప్పుడు జరిగింది కాదు అని చెప్పి నిన్నటి రోజున ఓఎస్డి ఇక్కడ వివరణ ఇస్తాడు. ఆ ఓఎస్డి దొంగ అని ఏదైతే నకిలీ లెటర్ హెడ్లు అదేవిధంగా విజిటింగ్ కార్డులతోటి వాళ్ళు మోసం చేశారు, సాక్షాత్తు ఐటీ మంత్రి కార్యాలయం సాక్షిగానే చేస్తే వీళ్ళు ఆ ఘటన ఇప్పటిది కాదని చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఘటన ఇప్పటిది కాదు, ఎప్పటిది ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ గారు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా, 4 నెలల క్రితం జరిగితే లేదంటే 3 నెలల క్రితం జరిగితే మీకు బాధ్యత ఉండదా అనే విషయాన్ని ఒకసారి తెలంగాణ ప్రజానీకం గమనించాలి. అంటే ఈ రోజు జరిగితే మాత్రమే మేము బాధ్యులం, ఇది ఆల్రెడీ 4 నెలల క్రితం జరిగిపోయింది అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. ఈయన మాటలు కనుక విన్నట్టయితే సెక్రటరియట్ లో ఐటీ మంత్రి పేషి పేరిట ఐటీ ప్రాజెక్టు ఇప్పిస్తామని 1,77,00,000 స్వాహా అంటూ ఛానళ్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తా కథనంపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్టీ రఘురామ శర్మ స్పందించినట. ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదని సుమారు 4 నెలల క్రితం వెలుగు చూసిందని తెలిపారు. సైబాబాద్ పోలీస్ స్టేషన్లో ఏడాది జూన్ 3న ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు స్వయంగా తానే సైబాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరినట్లు తెలిపారు. ఈ వారంలో 6గురికి ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన సైబాబాద్ పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని పేర్కొన్నారు. వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించామని చెప్పారు. తీవ్రత దృష్ట్యా కేసును పోలీసులు తాజాగా సైబాబాద్ పిఎస్ నుంచి హైదరాబాద్ సిసిఎస్ కు బదిలీ చేశారని, అందుకే గతంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చిందని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో తమ పేషి కానీ తమ సిబ్బంది కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈయన ఏమంటా ఉన్నాడు,
మరి ఇక్కడ జూన్లోనే ఇది వెలుగు చూసింది. దానికి మేమే శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిర్యాదు చేసినాం, ఆల్రెడీ నిందితులను గుర్తించినాం, మేము వాళ్ళను జైలుకు పంపించినాం అని చెప్తా ఉన్నాడు. మరోటి, ఈ ఘటన ఇప్పుడు జరిగింది కాదు, ఎప్పుడో జరిగింది. అంటే 4 నెలల క్రితం జరిగితే మాకేం బాధ్యత లేదు, మా మంత్రి గారికి ఏం బాధ్యత లేదు, మా ఆఫీసును కేంద్రంగా చేసుకొని ఎవడెంత దోసుకున్నా మా ఆఫీసుకు సంబంధం లేదు. అదే మంత్రిలో ఏదైనా సంఘటన జరిగితే మాత్రం అది మొత్తం పుట్టమలకు సంబంధం. కానీ మా సారు నీతివంతుడు, నిజాయితీపరుడు, ఆనిముత్యం. ఆయన చుట్టుపక్కల ఎంత అవినీతి జరిగినా వాడే బాధ్యుడు. మా అధికారులకు కూడా బాధ్యత ఉండదు. మా పేషీలు వచ్చి నిట్టనీళ్ళ మోసం చేసుకొని అన్ననే పెద్ద ఎత్తున పైసలు వసూలు చేసుకున్నా మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ ఓఎస్డి. ఆయన ఏం చెప్తా ఉన్నాడు, ఆ 4 నెలల క్రితమే మేము ఆల్రెడీ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో జూన్ 3న ఎఫ్ఐఆర్ నమోదైంది అన్నాడు. మరి ఒక్క సంఘటన మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదైతాయో మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో మరి జూన్లోనే ఎఫ్ఐఆర్ నమోదైందంటా ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది సైఫాబాద్ పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎఫ్ఐఆర్ 250/2025 ఎఫ్ఐఆర్ నెంబర్ 250/2025లో 12/9/2025 రోజున మరి ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి ఈయన చెప్తా ఉన్నాడు జూన్లోనే ఎఫ్ఐఆర్ నమోదైంది, ఆల్రెడీ మేము వాళ్ళని జైలు కూడా పంపినామని. మరి ఆల్రెడీ జైలుకు పంపిన వాళ్ళ మీద మళ్ళీ 12/9/2025 రోజున ఏ విధంగా ఎఫ్ఐఆర్ నమోదైంది. మరి దీన్ని మరి ఇక్కడ 8/10/2025 రోజున ఇక్కడ సిసిఎస్ కు దీన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సిసిఎస్ కు అంటే ఎంత గుమ్మనంగా జరిగింది, ఎంత మరి ఇక్కడ గుట్టు బయటపడకుండా, గుట్టు చప్పుడు కాకుండా ఏ విధంగా సాగిస్తా ఉన్నారు దందా అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. మరి ఇక్కడ ఆ రోజు ఇచ్చిన ఫిర్యాదులో ఈయన ఏం చెప్పిండు, ది ఆనరబుల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సైఫాబాద్ హైదరాబాద్ తెలంగాణ సబ్జెక్టు ఫార్మల్ కంప్లైంట్ అగనిస్ట్ మిస్టర్ ఓడూరి వివి సత్యనారాయణ alias సతీష్ అండ్ అసోసియేట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్యాంగ్ ఫర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్ అండ్ థ్రెటనింగ్ బిహేవియర్ ఇన్ 1.779 crores ఫ్రాడ్ కేసు సంబంధించి మీకు దీన్ని నేను మరి ఇక్కడ సబ్మిట్ చేస్తా ఉన్నా, దీని మీద కంప్లైంట్ చేస్తా ఉన్నా అని చెప్పి ఎప్పటి నుంచి జరిగింది ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని అంటే 12 సెప్టెంబర్ 2024 రోజున మొదలైతే మళ్ళీ ఇక్కడ ఎన్నడిచ్చిండు దీనికి కరెక్ట్ సంవత్సరం తర్వాత మరి ఇక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. 12/9/2025 12/9/2024 రోజు ఫ్రాడ్ జరిగితే అప్పటి నుంచి ఈయన మోసం ప్రారంభమైతే ఈయన మోసాన్ని తెలుసుకొని జూన్లో పోయి ఈయన ఆ ఓఎస్డీని అడిగితే అప్పుడు వీళ్ళకి కన్ఫర్మేషన్ వచ్చింది. అప్పటిదాకా వీళ్ళను ఏదైతే సచివాలయానికి బాజాప్తా తీసుకొని పోతా ఉన్నారు, వాళ్ళు ఏదైతే మన ఐటీ మినిస్టర్ కార్యాలయంలోకి తీసుకుపోతా ఉన్నారు, ఓఎస్డీ ఛాంబర్లకు పోతా ఉన్నారు, పోయి వచ్చి యథేచ్ఛగా మరి ఆ కాగితాలు ఇచ్చి డూప్లికేట్ కాగితాలు ఇచ్చి దందా అంత సంవత్సరం నుంచి అలా కార్యాలయం సాక్షిగా సాగుతూ ఉంటే వాళ్ళకి ఏం తెలియదు. మరి ఇక్కడ వీళ్ళు అడిగే వరకు కూడా తెలియదు మరి ఇక్కడ ఒరిజినల్ గా ఏం జరిగిందనే విషయాన్ని కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసినట్టయితే October 15, 2024, Satish asked Kalyan to come to secretariat over call. Kantesh Tirupati Vikas Manda went to secretariat there. Namana Raghava, one lady, one physically handicapped. Namana Raghava, one lady, one physically handicapped. Not walking properly. అంటే కుంటుకుంటూ నడుతాందట. మరి ఈ హ్యాండిక్యాప్డ్ ఎవరో తెలియాల్సి ఉన్నది. అడ్రస్ as in IT Minister Chamber lobby and took documents from us and went inside the chamber. ఇక్కడ ఒక గమనించాలి, went inside the chamber అట. మరి ఇక్కడ went inside the chamber లకు వెళ్ళి went inside the chamber, did some stampings and signatures inside and came back to us, shown that signatures are done, you can leave. We will share all these files at the time of project ఆన్ బోర్డింగ్ అని చెప్పి మీ ప్రాజెక్టుకు సంబంధించినవి ఆల్రెడీగో సంతకాలు చేయించుకొని వచ్చినాం, అయిపోయిందిగా పూర్తి స్థాయిలో మీకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పూర్తి చేస్తామని సచివాలయంలో తీసుకోపోతారు. వీళ్ళ బండ్లు వీళ్ళ వెహికల్స్ కు బాజాప్తా పాసులు ఉంటాయి. వీళ్ళు ఐటీ ఛాంబర్ మినిస్టర్ దానిలోకి పోతారు, ఓఎస్డి ఛాంబర్లకు పోయి
స్టాంపింగ్లు వేసుకొని వస్తారు. అయినా కూడా ఇది మాకు సంబంధం లేదు ఇది అని చెప్పి వాళ్ళు మరి యథేచ్ఛగా చెప్తా ఉన్నారు అని అంటే ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇక్కడ మాకు కానీ మా సిబ్బంది కానీ ఎలాంటి సంబంధం లేదని ఓఎస్డి గారు ఇచ్చిన మరి అంశాన్ని చూసుకున్నట్టయితే మరి వీళ్ళు ఏమని కంప్లైంట్ ఇచ్చారో ఒక్కసారి మనం గమనించాలి. దే యూజ్డ్ ఓఎస్డి లెటరేట్ టు షేర్ అండ్ మిస్యూజ్డ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఐటీ మినిస్టర్ ఓఎస్డి ఆఫీస్. This whole planned coordinated scam was carried out in the highly secured minister chamber and OSD chamber in the government of Telangana Secretariat. It would be impossible without the involvement of some employees. So please take serious action against those involved in the organized crime అని చెప్పి మరి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న అంశాన్ని కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఆయన ఏం చెప్తా ఉన్నాడు ఇక్కడ. Extremely sensitive information from the IT minister OSD office. This all planned coordinated scam carried out in the high security minister chamber and OSD chamber in the government of Telangana Secretariat. It would be impossible without the involvement of some employees. మరి ఇక్కడ మాకు కానీ మా సిబ్బందికి కానీ ఏం సంబంధం లేదు అని చెప్పి మరి ఇక్కడ సత్యపూస మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ ఘటనలో తమ పేషికి కానీ తమ సిబ్బందికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఈయన మరి ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చిండు. రఘురామ శర్మ ఓఎస్డి పేరు మీదనే జరుగుతూ ఉంటాయి. ఓఎస్డిదే మరి ఇవన్నీ చేస్తా ఏదైతే ఆ ఓఎస్డి లెటర్ ఫైల్ ద్వారానే వీళ్ళు సంవత్సరం కాలం నుంచి సెక్రటరీకి వస్తా ఉన్నారు, సెక్రటరీకి వస్తా ఉన్నారు, పోతా ఉన్నారు. మరి వీళ్ళను ఆ లోపలికి తీసుకుపోతా ఉన్నారు, స్టాంపులు వేసుకుని వస్తా ఉన్నారు, పట్టుకొని వస్తా ఉన్నారు. మరి వీళ్ళకి మాత్రం సంబంధం లేదట. ఒక ఆర్గనైజ్డ్ స్కాము. మరి ఐటీ మంత్రి ఏదైతే హైలీ సెక్యూర్డ్ ఐటీ మంత్రికి సంబంధించి నేరుగా సచివాలయంలోనే ఐటీ మంత్రి ఆ ఛాంబర్ లోనే ఓఎస్డి ఛాంబర్ లోనే స్టాంపులు వేసుకొని వచ్చిందంటే ఇందులో ఎంప్లాయీస్ కు సంబంధం లేకపోతే ఇది ఇంపాసిబుల్, ఇది జరగదని కూడా వాళ్ళు కంప్లైంట్ లో ఇచ్చిండ్రు. మరి దీన్ని బట్టి ఏమర్థమైతా ఉన్నదో ఒకసారి చేయాలి. దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు ఖచ్చితంగా మరి ఇక్కడ దాని వెనుక ఉన్న సూత్రధారి ఎవరో తేలాల్సి ఉన్నది. దానికి సమాధానం చెప్పాల్సిన శ్రీధర్ బాబు మరి ఆయన ఓఎస్డి తోటి ఏదో ప్రకటన ఇప్పించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అది ఇప్పటిది కాదు, ఆ ఘటన ఇప్పుడు జరిగింది కాదు. 4 నెలల క్రితం జరిగితే మీరు బాధ్యులు కాదా? 4 నెలల క్రితం మరి మీ వాళ్ళు దొంగతనం చేస్తే ఆ దొంగతనానికి మీరు బాధ్యత వహించరా? లేదంటే మీరు ఆదమరిసి పండుకుంటే మీ ఐటీ ఛాంబర్ ను వేదికగా చేసుకొని కొంతమంది దొంగలు అక్కడ అక్రమ వసూళ్లకు పాల్పడతా ఉంటే మొద్దు నిద్ర పోతానరా? మరి దీని వెనుక మిమ్మల్ని ఎవరన్నా మొద్దు నిద్ర పుచ్చడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తా ఉన్నారా? లేదంటే ఇటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ మీకు కామన్ అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏది ఏమైనా ఒక ఐటీ మంత్రి మరి ఇక్కడ ఛాంబర్ ను వేదికగా చేసుకొని హైలీ సెక్యూర్డ్ సెక్రటరియట్ లోనే ఈ తతంగం అంతా నడిపించిండు అని అంటే వాళ్ళు సామాన్యులై ఉండరు. వాళ్లకు ఖచ్చితంగా మరి సంబంధాలు ఉంటాయి. అది మంత్రితోనా, మంత్రికి సంబంధించిన వ్యక్తులతోనా, లేదంటే అక్కడ ఆఫీస్ స్టాఫ్ తోనా అన్నది ఖచ్చితంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి దాన్ని పూర్తిగా బయట పెట్టాల్సింది పోయి మేము ఆల్రెడీ మేమే కంప్లైంట్ చేసినామని చెప్పి ఈయన చేతులు దులుపుకోవడం, ఆల్రెడీ ఇది ఎప్పుడో అయిపోయింది అన్నట్టుగా పోలీసులు వ్యవహరించడం. అదేవిధంగా మీడియాకైతే ఇది సంబంధమే లేదని చెప్పి ఏదో సీతక్కనో లేకపోతే కొండ సురేఖనో లేకపోతే పొన్నం ప్రభాకరో లేదంటే వివేకో లేదంటే అడ్డూరు లక్ష్మణ్ కుమార్ కు సంబంధించిన ఆఖరికి వాకిటి శ్రీహరికి సంబంధించిన అయితే చెప్పుర్రి మేము పెద్ద పెద్ద హెడ్డింగ్లు ఎత్తాం కానీ మంచి గంత పెద్ద గొప్ప కులానికి సంబంధించిన నాయకుడిని మేమెట్లా రాయవన్నవా పేపర్లలో అన్నట్టున్నాయి ఈ దొంగ పత్రికలు. ఈ కాంగ్రెస్ బూట్లు నాకే పత్రికలు ఏ విధంగా మీడియా మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాడు దుద్దిల శ్రీధర్ బాబు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇవాళ రాష్ట్రం అధోగతి పాలవడానికి దుద్దిల శ్రీధర్ కారణం, ఆయన రాసిన మేనిఫెస్టో కారణం. అమలు కావని తెలిసినప్పటికీ కూడా 6 గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి బాండ్ పేపర్లు రాసిచ్చి ప్రజలను నిట్టనిలువున మోసం చేసింది శ్రీధర్ బాబు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉండి. ఇవాళ బీసీలకు 42% అమలు చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఇవాళ 42% స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా కల్పిస్తామని చెప్పి మరి ఇక్కడ బిల్లు పేరుతోటి ఒకసారి, అదే విధంగా ఆర్డినెన్స్ పేరుతో ఒకసారి, మళ్ళీ బిల్లు తెచ్చినామని ఒకసారి, ఆఖరికి జీవోని తెచ్చి దాని గురించి గొప్పగా చెప్పిండు. దీన్ని ఎవరు ఎక్కడ ఛాలెంజ్ చేసినా కూడా దీన్ని ఆపలేరు అని చెప్పి గొప్పగా చెప్పి ఇవాళ బీసీల చెవుల్లో పువ్వులు పెట్టింది దుద్దిల శ్రీధర్ బాబు కాదా అనే విషయాన్ని ఒకసారి తెలంగాణ ప్రజానీకంతో పాటు మంత్రి ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇగో ఈ రకంగా ఆయన ఆఫీస్ కేంద్రంగా చేసుకుని ప్రాణ జరిగిన ఆయనకు సంబంధం ఉండదట. ఎవరో మలహర్ మండలానికి సంబంధించి ఆ మలహర్లో ఎవరో ఇంటి పక్కళ్ళు ఇంటి ముందటోళ్ళు కొట్లాడుకొని అక్కడ ఒక అతను చనిపోతే దానికి పుట్టమదు కారణమవుతాడు. ఎవరో మరి ఇక్కడ ఏదైతే కరెంటు పెట్టి జంతువులను వేటాడడానికి ప్రయత్నం చేస్తే దానికి ఒక మనిషి తాకి చనిపోతే ఆయన తీసుకొచ్చి లోపలిస్తే
మరి ఆయన భయంతో ఉరేసుకొని చనిపోతే దాన్ని లాకప్ డెత్ గా చిత్రీకరించి దాన్ని కూడా కుటుంబదే బాధ్యుడు అని చెప్తాడు. మరి ఇక్కడ అదే విధంగా ఇద్దరు ప్రేమ జంట వివాహం చేసుకొని ఇద్దరు కూడా మరి ఇక్కడ ఏదైతే ఆ అమ్మాయి ఇబ్బంది పడి నిన్ను పెళ్లి చేసుకోలేకపోతా ఉన్నా, మా ఇంట్లో ఫోర్స్ అవుతానని చెప్తే ఇద్దరు ఆత్మహత్య యత్నానికి పాల్పడితే అబ్బాయి ఎస్సీకి సంబంధించిన అబ్బాయి మరి చనిపోతాడు, అమ్మాయి బతికుంటది. మరి ఆ అమ్మాయి ఎవరైతే ఆమె హాస్పిటల్ పోయిన తర్వాత తెలివచ్చిన తర్వాత మరి అక్కడ మధుకర్ అంటే ఆయన కూడా ఆత్మహత్య మందు తాగిండు పలానా కారు ఉంటాడు చూడుపో అంటే అక్కడ మృతదేహం దొరుకుతుంది. దాన్ని ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి దాన్ని పెద్ద ఎత్తున కృత్రిమ పోరాటం చేయించి దీని వెనుక పుట్టమదే కారణం అని చెప్పి పుట్టమది మీదకి దొబ్బుతాడు. అంటే ఆయన అధికారంలో పుట్టమది గారు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిలో ఏ సంఘటన జరిగినా కూడా పుట్టమదే బాధ్యుడు. కానీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి ఇక్కడ ఏదైతే కిషన్ రెడ్డి ఇంట్లో గంజాయి పెట్టమని చెప్పి అడ్డంగా దొరికిపోయిన ఆయన ఆడియో మొత్తం చక్కర్లు కొట్టిన ఆయన మీద కేసు నమోదైన ఆయనకు మాత్రం సంబంధం ఉండదు. అదేవిధంగా ఆయన ఛాంబర్ లో 1,77,00,000 స్కామ్ ఆయన ఛాంబర్ ను కేంద్రంగా చేసుకొని ఐటీ ప్రాజెక్టులు ఇప్పిస్తామని చెప్పి మరి ఇక్కడ బయటపడ్డది ఒకటే విషయం. ఇటువంటి ఇంకా వందలాదిగా జరిగి ఉంటాయి. దీని మీద తీగ లాగితే డొంక కదిలే అవకాశం ఉన్నా తీగెందుకు లాగుతలేరు పోలీసు వాళ్ళు? ఎందుకు మరి దీన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు? మీడియా కూడా ఎందుకు తొక్కిపెట్టిందో మంత్రి ప్రజలతో పాటు తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేయాలి. దీని వెనుక ఉన్న రాకెట్ ఏందో గుంజాలే, అసలు సూత్రధారు ఎవరో గుంజాలే. ఐటీ పరిశ్రమల పేరుతోటి భూములు ఇచ్చే పేరుతోటి పరిశ్రమలకు అప్పనంగా భూములు కట్టబెట్టే పేరుతోటి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో దీని మీద ఖచ్చితంగా మరి విచారణ జరగాలి. దీని మీద ఒక విచారణ కమిషన్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను కూడా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. దీని వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా బయటకు గుంజాల్సిన బాధ్యత కూడా పోలీసుల మీద ఉన్నదని చెప్పి మరి ఇక్కడ ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్టయితే కాంగ్రెస్ మళ్ళా గెలుసుడు కల్లా తెలంగాణలో పార్టీని రేవంత్ నిండా ముంచిండు. ఖర్గే వ్యాఖ్యలతో దుమారం. రేవంత్ ను సీఎం చేసి తప్పు చేశాం, 2 నెలల్లోనే ప్రజా వ్యతిరేకత. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన. సౌత్ ఫస్ట్ సంచలన కథనం. ప్రజల్లో వ్యతిరేకత పాలనా వైఫల్యమే కారణం. ప్రజల వ్యతిరేకతకు పాలనా వైఫల్యమే కారణం. మంత్రుల పంపకాల గొడవలు నష్టం చేసిన గ్యారంటీల అమల్లో ప్రభుత్వం అట్టడుగా. మహిళలకు 2,500, వృద్ధులకు 4,000 పింఛను హామీ ఇప్పటికీ అమలు కాకపోవడం విడ్డూరం, విచారకరం. బీసీ కోటాపై ఇష్టానుసారంగా ముందుకెళ్లారు రేవంత్ వల్ల బీసీలో దోషిగా కాంగ్రెస్. పోనీ రెడ్డి దళిత సెక్షన్లన్నా కరెక్ట్ ఉన్నాయంటే అవి కూడా దూరం అయ్యే పరిస్థితి. కొందరు ఎమ్మెల్యేలతో ఖర్గే ఆవేదనట. మొన్నటి రోజున మరి ఇక్కడ అసంతృప్త ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మినిస్టర్ దామోదర్ రాజనరసింహను పట్టుకొని పోయి మరి మల్లికార్జున ఖర్గే గారిని కలిసి ఈ మినిస్టర్ల దోపిడీ మరి ఇక్కడ ఫండింగ్ అంతా కూడా వాళ్ళే తీసుకుపోవడం, మరి ఇక్కడ ఏదైతే అప్పులు చేసి ప్రభుత్వ ఖజానాకు అప్పులు చేసి ఇలా వాళ్ళ కాంట్రాక్టులకు సంబంధించి బిల్లులు ఇప్పించుకొని మిగతా వాళ్ళందరినీ కూడా వేధిస్తా ఉన్నారు. మరోవైపు ఒకరి శాఖ మీద ఇంకొకరు ఆధిపత్యం ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంత్రులు కలిసి ఊళ్ళు వంచక తింటా ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఏదైతే ఫిర్యాదు చేసిందో మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేసిందని చెప్పి సౌత్ ఫస్ట్ అనే పత్రిక సంచలన కథనాన్ని, పత్రిక ఏదైతే వెబ్సైట్ మరి సంచలన కథనాన్ని వెలువరించింది. మరి అందులో మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేసిన అంశాలను కనుక చూసుకున్నట్టయితే మహిళలకు 2,500, అదేవిధంగా ఆ వృద్ధులకు 4,000 పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉండే. మరి ఇలా గ్యారంటీల మీద ప్రజల్లో నమ్మకం లేకుండా చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పాలన వైఫల్యమే దీనికి ప్రధాన కారణము. మరోవైపు చూసుకున్నట్టయితే బీసీలకు రిజర్వేషన్ అమలు అయ్యే అవకాశం లేదన్నప్పుడు దాన్ని స్మూత్ గా డీల్ చేసేది ఉండే. బీసీలను ఎమోషనల్ కు తీసుకొచ్చి ఇవాళ బీసీలో దోషిగా చేసిండు కాంగ్రెస్ ను అని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాను. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లోనే కాదు ఆ పార్టీ అధినాయకత్వంలోనూ భ్రమలు తొలగిపోయినాయట. 10 ఏళ్ళు అధికారంలో ఉంటుందని తాను సీఎంగా ఉంటారంటే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ అగ్రనాయకత్వం మాత్రం తెలంగాణలో మళ్ళా గెలిచే పరిస్థితి లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మళ్ళా గెలిచే పరిస్థితి లేదు అనేది మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చెప్తా ఉన్న నేపథ్యంలో ఆల్రెడీ మరి అధిష్టానం కూడా ఒక అంచనాకు వచ్చింది. దానికి ప్రధాన కారణం ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం, 2 నెలల్లో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, పార్టీ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా మంత్రుల అంతర్గత కలహాలు, బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు మరి ఇక్కడ సరిగ్గా చేయకపోవడం, దాన్ని కరెక్ట్ గా డీల్ చేయకపోవడమే ప్రధాన కారణం. మరి మొన్న చూసినాం సీతక్క వ్యవహారాన్ని చూసినాం. మరి ఏకంగా సీతక్క ఇంటి మీదకే పోలీసు వాళ్ళను పంపించిండు. మరోవైపు చూసుకున్నట్టయితే జీవన్ రెడ్డి ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నాయి. మరి నన్ను ఇబ్బందులకు గురి చేసిరు, సీనియర్ కాంగ్రెస్ నాయకుని కాంగ్రెస్ ను పట్టుకొని ఎడుస్తా ఉంటే కొత్తగా ఫిరాయింపుదారులను తీసుకొని వచ్చి మా మీద పెత్తనం చెలాయింపజేస్తా ఉన్నారు. నా మానసిక క్షోభకు ప్రధాన కారణం
మంత్రి శ్రీధర్ బాబు మరి నువ్వు అని చెప్పి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ను ఆయన నేరుగా వాళ్ళ మీద ఆరోపణలు ఆయన మీద ఆరోపణలు చేసిన పరిస్థితి. అంటే మంత్రి శ్రీధర్ బాబు ఏ విధంగా తొక్కి పెడతాడు, ప్రతిపక్ష నాయకులే కాదు అధికార పక్షంలో కూడా ఆయన ఆధిపత్యం చెలాయించడానికి ఏ విధంగా చేస్తారు అనేది జీవన్ రెడ్డి డైరెక్ట్ నోటి మాటగా చెప్పిండు. పొన్నం ప్రభాకర్ ఇష్యూలో చూసినాం ఆల్రెడీ. ఏదైతే అడ్డూరు లక్ష్మణ్ కుమార్ మొదటి రోజున ఆయన అన్నది నన్ను కాదు అని చెప్తాడు, మళ్ళీ శ్రీధర్ బాబు చెప్పంగానే లేదు 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 నన్నే అన్నాడు, ఆయన అహంకారం ఎక్కువ అని ఆయన పదవులనే ఉండద్దు అన్నట్టుగా మరి మాట్లాడే ప్రయత్నం చేసిండు, వివేక్ మీద ఎగేసిండు. మరి అక్కడ మాట్లాడింది పొన్నం ప్రభాకర్ అనుకుంటే వివేక్ను అనాల్సిన అవసరం ఏమొచ్చిందంటే మరి వివేక్ అక్కడ ఉన్నాడు కాబట్టి ఇద్దరికి మసువు ఇవ్వాలని చెప్పి శ్రీధర్ బాబు చేసిన ప్రయత్నం. ఈ రకంగా శ్రీధర్ బాబు ఇక్కడ దొక్కాలని చూస్తా ఉంటే అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి అక్కడ సీతక్కను అదేవిధంగా కొండా సురేఖను మెదలనీయకుండా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి ఏదైతే కొండా సురేఖ ఎదిరిస్తే ఏకంగా వాళ్ళ ఓఎస్డీ తొలగించి ఆ ఓఎస్డీ మీద కేసు పెట్టి తుపాకి పెట్టి బెదిరించిందంటాడు. మరి రోహిన్ రెడ్డి ఆఫీసులోనే ఈ తతంగం అంతా జరిగితే అదే రోజు ఎందుకు చేయలేదు? మరి ఇక్కడ సీతక్క ఏదైతే కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకించిన తర్వాత ఈ గన్ను వ్యవహారం ఎందుకు బయటకు వచ్చింది, మరి ఇన్ని రోజులు ఎందుకు ఆగింది అని అంటే రేవంత్ రెడ్డి అందితే కాళ్ళు అందితే జుట్టు అందకుంటే కాళ్ళన్న చందంగా మరి ఇక్కడ బెదిరించే ప్రయత్నం చేసిండు. బెదిరించే ప్రయత్నం చేస్తే చివరికి ఏం జరిగింది అని అంటే మరి ఆ కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత కుండ బద్దలు కొట్టింది. మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి ఆ బ్రదర్స్ పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు చేస్తా ఉన్నారు. దేవాదాయ శాఖ భూమికి సంబంధించి అదైతే వెనక కోట్లాది రూపాయల విలువ కలిగిన భూమికి అపార్ట్మెంట్లకు దారి కోసం భూమికి బదులు భూమికి మరి వాళ్ళు ఒప్పందం చేసుకుంటే ఆ ఫైళ్లు కనుక దేవాదాయ శాఖ మరి ఏదైతే చీఫ్ సెక్రటరీ దగ్గరికి పంపిస్తే ఆ దేవాదాయ శాఖ నుంచి చీఫ్ సెక్రటరీ పోతే ఆ చీఫ్ సెక్రటరీ దగ్గర ఫైళ్లు తొక్కి పెట్టించిండు రేవంత్ రెడ్డి. దానికి కారణం వాళ్ళ అన్నదమ్ములు ఆ భూమి మీద కన్నేసిండ్రు అని చెప్పి మరి ఆమె కుండ బద్దలు కొట్టడంతో మరి ఇదంతా కూడా కాంగ్రెస్ లో కల్లోలానికి దారితీస్తా ఉన్నది. మరి ఒకవైపు కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని చెప్పి ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఆఖరికి ఆమెతోటి రాజీ చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఇక్కడ మరి పండగ రోజున ఇక్కడ ఏదైతే పెద్ద ఎత్తున ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారో రెడ్లందరూ మమ్మల్ని తొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారని కొండా సురేఖ మాటలు మరి ఇక్కడ కొండా సుస్మిత నోట్ల నుంచి వెళ్ళినాయో మరి ఇక్కడ అందరు కలిసి ఇంకా ఇట్లాగే కొట్లాడుకుంటే ఇప్పటికే మన పార్టీ పరువు అయిందని చెప్పి మరి ఇక్కడ ఒకరికొకరికి ఆల్రెడీ వీళ్ళకు ములాఖాత్ చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక్కడ చూసుకున్నట్టు లెక్క కుదిరింది, నలుగురికి సమాన వాటా. ఇక కేసులకు టాటా. పండగ పూట కాంగ్రెస్ పెద్దల మౌఖిక ఒప్పందం. ముఖ్య నేతతో సమానంగా సంబంధిత శాఖ మంత్రికి స్థానిక మంత్రికి భూ కేటాయింపుల మంత్రికి వాటా. అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకు తలా 25% సూత్రం. వార్తల్లో నిలిచిన వివాదాస్పద సిమెంట్ పరిశ్రమ నుంచి ఒక్కొక్కరి వాటాగా 35 కోట్ల ఖరారు. గంతో బెదిరించిన సుమంత్ కేసుకి కొండెక్కినట్లే అని చెప్పి మరి ఇక్కడ ఆల్రెడీ వాటాలు కుదిరినాయట. ఎవరికి వాళ్ళకి వాటాలు కుదిరి మరి ఇక్కడ సుమంత్ బెదిరించిన ఏం కాదు, ఇక తుపాకి పెట్టిన ఏం కాదు. ఇప్పుడు ఇక్కడ సెటరేట్ అయింది. ముఖ్య నేతకు 25% అట. మరి పర్యావరణ శాఖ పర్యావరణ అనుమతుల కోసమే ఇవన్నీ జరిగిన వాటి పర్యావరణ శాఖకు 25. అదేవిధంగా భూ కేటాయింపుల శాఖ అంటే రెవెన్యూ మంత్రికి 25. ఇక స్థానిక మంత్రి అంటే అది హుజూర్ నగర్ లో ఉన్నది కాబట్టి మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డికి 25% అని చెప్పి మరి తలా 25% చొప్పున వంచుకోవాలి. 140 కోట్లు వచ్చినట్టయితే మనిషికి 35 కోట్ల చొప్పున మరి చేసుకోవాలని చెప్పి డీల్ కుదిరింది అని ఇక్కడ నమస్తే తెలంగాణ ఇక్కడ వార్తను ప్రచురించింది. దానికి తగ్గట్టుగా మరి వీళ్ళు ఏదైతే ఇక్కడ సెటరైట్ అయినరో మరి అందరు కలిసిపోయినరో ఈ వార్తలు నిజమే అని చెప్పి తెలంగాణ ప్రజానీకం అంతా కూడా నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఇక సర్కారుపై తిరుగుబాటు బావుట. జూబ్లీ హిల్స్ బరిలో సబ్బన్న వర్ణాలు నామినేషన్లకు పోటెత్తిన బాధితులు. ఒక్కరోజే 180కి పైగా నామినేషన్లు. మరి ఇక్కడ ఏదైతే ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత ఉన్నారో మరి ఏదైతే త్రిబుల్ రైతులు మరి అలైన్మెంట్లను ఇష్టం రీతిలో మార్చి పేద మధ్యతరగతి రైతులను చిన్న సన్నకారు రైతుల భూములను లాగేసుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నారో వాళ్ళు పోరాటం చేసి 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 చివరికి మరి ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించే కార్యక్రమంలో భాగంగా జూబ్లీ హిల్స్ లో పెద్ద ఎత్తున నామినేషన్లు వేస్తే నిన్న ఒక్కటి రోజునే 180కి పైగా చివరి రోజున నామినేషన్లు దాఖలైనాయట. మరి ఇటు ఒకవైపు బాధిత రైతులు మరోవైపు నిరుద్యోగులు అందరూ కూడా నామినేషన్లు వేసి ప్రభుత్వం మీద ఉన్న తమ వ్యతిరేకతను వ్యక్తపరచడానికి ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. మద్యం వ్యాపారులకు సర్కారు షాక్ అంటే ఏదైతే అనుకున్న రీతిలో అవి రాలేదు అని చెప్పి మళ్ళీ వారం రోజుల పొడిగింపు చేసి ఇవాళ మరి మాకు తప్పది మాకు వస్తాయి అని చెప్పి ఎవరైతే ఆశతో వేసిందో వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లి మరిన్ని మరి అప్లికేషన్లు పెంచే ప్రయత్నం చేసిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. ఇక కాంగ్రెస్ పోతేనే అసలైన దీపావళి. హైడ్రాతో పేద కుటుంబాలు చెల్లా చెదురు. ఈ ప్రభుత్వానికి బీదల ఉసురు తప్పదు. హైడ్రా మూసి బాధితుల పేర్లన్నీ ఉన్నాయి. వారందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది. హైడ్రా మూసి బాధితులతో కలిసి కేటీఆర్ హరీష్ రావు దీపావళి పండుగ అని చెప్పి ఒకవైపు ఈ ప్రభుత్వం ఏదైతే బుల్డోజర్ల ప్రభుత్వం
పేదల ఇళ్లను కూల్చేస్తా ఉన్నదో మేము రాగానే మీ అందరినీ ఆదుకుంటామని చెప్పి మీకు ఎప్పుడు ఎక్కడ అవసరం పడ్డా కూడా మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం జనతా గ్యారేజ్ లాగా పనిచేస్తుంది, మీకు ఖచ్చితంగా మీ వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి హైడ్రా బాధితులతోటి మూసి బాధితులతోటి మరి దీపావళి పండుగను జరుపుకొని వాళ్ళకు భరోసా కల్పించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ఇక మేము ఇందిరమ్మ రాజ్యం అని చెప్తారు, ఇక్కడ కోరం కనకయ్య ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే కాళ్ళ మీద పడి ఇల్లు ఇవ్వండి పింఛన్ ఇవ్వండి బాంచన్ అని చెప్పి మరి కాళ్ళ మీద పడి చెప్తా ఉన్నారు. మేము పేదలకు అండగా నిలుస్తాం, పేదలకు పారదర్శకంగా మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. ఏది మీ పారదర్శకత? ఇక్కడ అమ్మ ఆవేదనను ఒక్కసారి గమనించండి అని చెప్పి మరి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఇక బస్తీ దవాఖానాలకు కాంగ్రెస్ మార్కు చూస్తే కాలం చెల్లిన మందులు, తుప్పుపట్టిన కత్తర్లు, షాంపిల్ సేకరించే పరికరాల నిండా దుమ్ము, 6 నెలలుగా వైద్య సిబ్బందికి జీతాలు లేవు. బీఆర్ఎస్ బస్తీ దవాఖాన బాటలో వెలుగులోకి అని చెప్పి మరి ఇక్కడ బస్తీ దవాఖానాలు అన్ని నిర్వీర్యమైనాయి, ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైనాయి, గురుకులాలు నిర్వీర్యమైనాయి. ఎవరి జేబులు గలగల్లాడుతా ఉన్నాయి అని అంటే ప్రభుత్వంలో ఆధిపత్యం చెలాయించేటువంటి బడా కాంట్రాక్టర్ల జేబులు గలగల్లాడుతా ఉన్నాయి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు పనులు చేయలేకపోతా ఉన్నారు, బిల్లులు రాక తలబట్టుకుంటా ఉన్నారు. ఇప్పటికే మాజీ సర్పంచులు బిల్లులు రాక కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడతా ఉన్నారు. వాళ్ళందరికీ హామీలు ఇచ్చిన ప్రభుత్వం ఇలా నిండా ముంచిన అంశాన్ని కూడా మనం చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మావోలు లొంగిపోవాలట. మరి ఇక్కడ పెద్ద ఎత్తున పాపం స్టేట్మెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు, మావోలు జనజీవన స్రవంతిలో కలవాలి అని చెప్పి రోజున ఏదైతే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మావోలు లొంగిపోవాలని చెప్పి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు ఛత్తీస్గఢ్, ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి మరి ఇక్కడ వాళ్ళ ఆపరేషన్ లో భాగంగా, ఆపరేషన్ కగారులో భాగంగా ఇప్పటికే మరి కకావికలమైతా ఉన్నది మావోయిస్ట్ పార్టీ. మరి ఇక్కడ ఈ వారం రోజులలో 400 మంది పైగా మావోయిస్టులు లొంగిపోయినరు. మొత్తంగా 3 జిల్లాల్లో మాత్రమే మావోయిస్టుల ప్రభావం ఉన్నది అని చెప్పి చెప్తున్న వేళ మరి ఇక్కడ దాన్ని కూడా మావోలు లొంగిపోవాలని, రేపు మళ్ళీ 10 మంది 20 మంది లొంగిపోతే నా పిలుపు మేరకే లొంగిపోయినని చెప్పుకుంటది ఈ కాంగ్రెస్ సోషల్ మీడియా అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ముగిసిన కొండ వివాదం అట, ఎందుకు ముగియదు? ఎవరి వాటాలు వాళ్ళకి వచ్చినాక ఖచ్చితంగా ముగిస్తే ఉంటది. ఇక పాక్ చుక్కలు చూపించాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడి. త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్తో పాక్ను మోకాలపై నిలబెట్టాయి. సైన్యంలో స్వయం సమృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. గోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ పై దీపావళి వేడుకలు అని చెప్పి మరి ఇక్కడ పాక్ చుక్కలు చూపించామని, మరి ఇక్కడ ఒకవైపు అమెరికానేమో మేము యుద్ధం ఆపినామని దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ మాత్రం ఆపరేషన్ సింధూర్ను ఇది ఎన్నికల వరకు కొనసాగించి దాని ద్వారా ఓట్లు సాగించే ప్రయత్నం చేస్తుంది. లేకపోతే ఎన్నికల ముందు మళ్ళీ ఒక సర్జికల్ స్ట్రైక్ ద్వారా మరి ఏదేమైనా పాకిస్తాన్ అడ్డం పెట్టుకొని, హిందుత్వాన్ని అడ్డం పెట్టుకునే బీజేపీ మరి ఓట్లు అడుకునే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితిని చూడవచ్చు. ఇక పాత నేరస్తుడు రియాజ్ కాజ్వేద నిజామాబాద్ ఆసుపత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ లాక్కొని ఫైర్ చేసే యత్నం, తప్పని పరిస్థితిలో కాల్పులు జరిపామంటున్న సిపి సాయి చైతన్య. మృతుడు సిసిఎస్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు. మొన్నటి రోజున మరి 3-4 రోజుల క్రితం కానిస్టేబుల్ ప్రమోద్ ఆయన ఏదైతే ఆ దొంగతనం కేసులో అనుమానితుడిగా పట్టుకొని బైక్ మీద తీసుకుపోయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే 2 కానిస్టేబుల్ ఆ 2 మీద కత్తితో దాడి చేస్తే ప్రమోద్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెంది ఇంకో కానిస్టేబుల్ గాయాల పాలై తప్పించుకోకపోతే మరి నన్ను వేటాడి పట్టుకున్నారు. శనివారం రోజే మరి ఆల్రెడీ ఆ ఎన్కౌంటర్ చేసిన పెద్ద ఎత్తున ప్రచారం జరిగితే లేదు, ఆ రోజు మరి ఇక్కడ ఏదైతే మన ఆ కోట్లాటలో ఈయన గాయాలైన తీసుకుపోయి హాస్పిటల్లో పెడితే అక్కడ కాపలా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ గన్ను లాక్కొని మరి ఇక్కడ ఫైరింగ్ చేసే ప్రయత్నం చేస్తే తప్పనిసరి పరిస్థితులలో కాల్పులు జరిపామని చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా ఒక కానిస్టేబుల్ ను చంపేసినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోలేదు అని చెప్పి ఎక్కడ పేరు బదనాం అవుతుందో అని ఖచ్చితంగా పోలీస్ శాఖ కఠిన నిర్ణయం తీసుకున్నది. మరి ఏదైతే ఈ అంతకుని మరి 2 రోజులు తిరగక ముందే ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేసి ప్రతీకారం తీర్చుకున్నదని అయితే చెప్పక తప్పని పరిస్థితి. ఇక బంగారం వెండికి రాశాట 6.3% పతనమైన పసిడి, 8.7% కుప్పగూలిన వెండి. కొద్ది నెలలుగా అప్రతిహతంగా పెరుగుతూ వస్తున్న బంగారం వెండి ధరలు ఉన్నట్టుండి కుప్పగూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో గత 12 ఏళ్లలో లేని విధంగా పసిడి ఔన్సు 6.3% పతనం కాగా వెండి మరింత అధికంగా 2021 తదుపరి 8.7% పడిపోయింది. ఒకటే రోజున మరి 6.3% అంటే సుమారు మరి గ్రాముకు 6,000 ఏదైతే 10 గ్రాములకు 6,000 రూపాయలకు గ్రాముకు 6,000 రూపాయలు తగ్గినట్టుగా మరి గమనించాలి. మొత్తానికైతే 1,00,000 రూపాయలలో 6,000 రూపాయలు తగ్గింది అని అంటే ఒకటే రోజున అంటే 1,800 1,200 పెరిగే బంగారం ధర ఒకటేసారి 6.3% పతనం కావడంతో బంగారం మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మాత్రం
ఇప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి మరి ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మావోయిస్టులు లొంగిపోవాలి, ఆల్రెడీ లొంగిపోతున్న మావోయిస్టులు వరుసగా లొంగిపోతున్న వాటిని మన ట్రెండింగ్ లో అన్నదాన్నే రేవంత్ అన్న దాన్ని పట్టుకుంటాడు. ఎందుకంటే ఆ ట్రెండింగ్ లో ఉన్నది మరి జరుగుతూ ఉంటే లాస్ట్ కతే నేనే మావోయిస్టులు లొంగిపోయే ఆ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు ప్రభావితం చేసిందని కూడా సోషల్ మీడియా చెప్పుకోవాలంటే ఆయన ట్రెండింగ్ లో ఉన్న వాటిని వాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డిని తెలంగాణ ఉద్యమకారునిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణను ఇక్కడ ఏదైతే అభివృద్ధి బాటలో నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా కూడా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే పాతాళానికి పోయింది తెలంగాణ ఎదుగుదల. అయినా కూడా సోషల్ మీడియాలో ఆయనను కీర్తించే ప్రయత్నం, అదేవిధంగా ఈ తాబేదార్ పత్రికలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా మరి రేవంత్ రెడ్డిని జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక అమెరికా వెళ్లే విద్యార్థులకు ఉపశమనం, F1 నుంచి H1Bకి మారితే $1,00,000 కట్టక్కర్లేదు. తాజా మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చిన అమెరికా ఇమిగ్రేషన్ విభాగం ఇప్పటికే అక్కడ ఉన్న వారికి సౌలభ్యం. J1 L1 వారికి మినహాయింపు. ఇప్పటికే H1B వీసా ఉండి కంపెనీ మారే వారికి వర్తించదు. కొత్తగా వెళ్లే వారికి పాత వీసాల గడువు ముగిసిన వారికి మాత్రమే $1,00,000 ఫీజు. H1B వీసా కావాలంటే $1,00,000 కట్టాలి అని చెప్పి మరి అమెరికా ఏదైతే విద్యార్థులు ఉద్యోగుల నెత్తి మీద పిడుగు వేసిందో అది కొంచెం కొంచెంగా మరి సడలిపోతా ఉన్నాయి. ఇప్పటికే అమెరికాలో లక్షలాది మంది ట్రంప్ విధానాల మీద వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి మరి ఇక్కడ ప్రదర్శనలు చేస్తున్న నేపథ్యంలో ట్రంప్ కూడా కాస్త వెనక్కి తగ్గుతున్నట్టు కనబడతా ఉన్నది. ఇప్పటికే అక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఎలాంటి ఫీజు ఉండదు, అంత ఫీజు ఉండదు. సేమ్ ఏదైతే $5,000 ఉన్నదో దాన్నే కొనసాగిస్తాం. అదేవిధంగా మరి ఎవరైతే అక్కడ ఆల్రెడీ H1B వీసా కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2,000 కూడా అటువంటిది ఉండదు. వేరే కంపెనీకి మారినా ఉండదు. పూర్తిగా వీసా గడువు ముగిసిపోయిన వాళ్ళకు కొత్తగా ఇక్కడ నుంచి ఉద్యోగానికి పోయే వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అని చెప్తా ఉండడంతో అక్కడ భారతీయ విద్యార్థులకు కొంత ఉపశమనం జరిగింది అని చెప్పి చెప్పక తప్పదు. 100 జిల్లాల్లో స్వేచ్ఛ వాయువులు, మావోయిస్టు ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తున్నాం. 10 ఏళ్ల కిందట 125 జిల్లాల్లో ఉండే ప్రస్తుతం 11 జిల్లాలకు పరిమితమైందట. మరి ఇక్కడ 11 జిల్లాలకే పరిమితం అయిందని చెప్పి మొన్నటి రోజున 3 జిల్లాలు అన్నారు, ఇప్పుడు 11 జిల్లాలు అంటా ఉన్నారు. ఏది ఏమైనా మొత్తానికైతే నక్సలైట్లను మీద మరి ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే దమనకాండ చేస్తా ఉన్నాయో ఆ దాటికి మరి ఎక్కడికి వాళ్ళు అక్కడ లొంగిపోతా ఉన్నారు. మావోయిస్టు అగ్రనాయకులైనటువంటి మల్లోజుల వేణుగోపాలు, అదేవిధంగా వాసుదేవరావు ఆశన్నలు కూడా మరి ఇక్కడ లొంగిపోయిన పరిస్థితి. వాళ్లకు వై కేటగిరీకి సంబంధించిన సెక్యూరిటీ కూడా కల్పిస్తా ఉన్నారట. ఇక నేతలంతా అక్కడే. జూబ్లీహిల్స్ ప్రధాన పార్టీల మోరింపు, రంగంలోకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో. పార్టీ తరఫున ప్రచారంలో కేసీఆర్ పాల్గొనే ఛాన్స్. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు, యూపీ, రాజస్థాన్ సీఎంలు వచ్చే అవకాశం. ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది ఒక్క కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి మాత్రమే చావో రేవో అన్న చందంగా మారింది. ఇవాళ రేవంత్ రెడ్డి సీటు పదిలంగా ఉండాలంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో గెలిచి తీరాలే. ఇప్పటికే 22 నెలల్లో మేము ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, మేము ఇనుప గోడలు బద్దలు కొట్టినామని చెప్పి నానా రకాలుగా చెప్పుకుంటూ వచ్చి గత ప్రభుత్వాన్ని తిట్టుకుంటా వచ్చి వాళ్ళది అప్పులు చేసి మొత్తం అప్పుల పాలు చేసిరు ప్రభుత్వాన్ని. అదేవిధంగా కాళేశ్వరం కూలిందని, విద్యుత్ కొనుగోలు అక్రమాలు జరిగాయని, అదేవిధంగా ఆ ఫార్ములా ఈ కార్ రేసులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని చెప్పి 22 నెలల నుంచి ఆరోపణలతోటే మరి ఇక్కడ ఏదైతే పాలన నెట్టుకొస్తున్న ప్రభుత్వ పనితీరుకు ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే తీర్పు ఏ విధంగా ఉండబోతా ఉన్నది. మరి ఇక్కడ ఇంకా ప్రభుత్వం వాళ్ళదే ఉన్నది కదా అని చెప్పి మరి ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో వాళ్ళకు ఓటేస్తే మాకేమన్నా అధికంగా నిధులు ఇచ్చే అవకాశం ఉంటది అని చెప్పి ప్రజలు మొగ్గు చూపుతారా, లేదంటే తమ వ్యతిరేకతను స్పష్టంగా చూపిస్తారా అనేది చూడాలి. బీజేపీ అయితే ఆటలు అరటిపండు లాగా తయారైంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్లాడుకుంటా ఉంటే మధ్యలో వేడుక చూడమే తప్ప వాళ్ళు పోటీ ఇచ్చే అవకాశం లేదు. మరోవైపు ఎంఐఎంకు మంచి పట్టున్నా కూడా కాంగ్రెస్ కోసం మరి ఎంఐఎం పక్కకు తప్పుకున్నది. దీనిలో కూడా భారీ ఎత్తున డీల్ కుదిరే ఉంటది. ఎందుకంటే మరి వాళ్ళది బఫర్ జోన్ లో ఉన్నది. ఏకంగా మరి ఏదైతే ఆ చెరువులో కట్టిండు ఓవైసీ కాలేజీ, ఆ కాలేజీ వైపు ఇప్పటి వరకు హైడ్రా మరి తొంగి కూడా చూస్తలేదు. భవిష్యత్తులో కూడా తొంగి చూడకుండా ఈ ఒప్పందం జరిగి ఉంటది. అదేవిధంగా బీజేపీ నేతలకు కూడా అనేక అసైన్ ల్యాండ్లు పట్టాలుగా మార్చడానికి ప్రయత్నం చేసి అక్కడ బీసీ నేతను నిలబడకుండా మరి ఇక్కడ కాంగ్రెస్ అడ్డుకున్నది అని కూడా చెప్తున్న పరిస్థితులు మనం ఇక్కడ చూడవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే అదిగో కొలువు ఇదిగో మోసం అంట. ఉద్యోగాల ఆశ చూపి డబ్బులు కొలగొడుతున్న మాయగాళ్ళు 20 నెలల్లో 26,000కు పైగా కేసులు నమోదు. ఎక్కడెక్కడియో తీసుకొని వచ్చి చెప్తాంది. ఉద్యోగాల పేరుతోటి మరి డబ్బులు కొల్లగొడతా ఉన్నారట. మరి ఇక్కడ ప్రాజెక్టులు ఏకంగా ఐటీ ప్రాజెక్టుల పేరుతోటి
ఐటీ మంత్రి ఛాంబర్ లోనే పెద్ద ఎత్తున మోసాలు ఘరానా మోసాలకు పాల్పడతా ఉన్నారు ఈ తాబేదార్ పత్రికలు. అసొంటి చూపించాయి. ఎక్కడనో ఎవడో కేటుగాడు ఏదో చెప్పిండని చెప్పి దాన్ని పెద్ద ఎత్తున మరి ఇక్కడ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది తప్ప మరి ఇక్కడ ఏం జరుగుతా ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను, ప్రజా వ్యతిరేక విధానాలను మాత్రం ఇప్పటి వరకు చూపించలేదు. ఇక తట్టడి మట్టి తవ్వలేదు. ఒప్పందం జరిగి 2 నెలలైనా ఎటువంటి పని చేయని గుత్తేదారు అచ్చంపేట ఎత్తిపోతలకు శ్రీశైలం నీటిని తీసుకోవాలని సర్కార్ నిర్ణయం. అందుకు అదనంగా 773 కోట్ల వ్యయమవుతుందని అంచనా. ఈ పనులన్నీ తనకే అప్పగించాలని ప్రభుత్వంపై గుత్తేదారు ఒత్తిడి. మొదటి దశ పనులకు పరిపాలన అనుమతట 1534 కోట్లతోటి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి ఇప్పటివరకు తట్టడి మట్టి తీయలేదు అంటున్నాడు. 2,50,000 కోట్ల అప్పు చేసిండు. ఈ అచ్చంపేట పథకానికి కాదు, ఇప్పటి వరకు ఏ పెండింగ్ ప్రాజెక్టు పూర్తయిందో ఒక్కసారి ప్రజలు గమనించాలి. కొత్త నిర్మాణం జరిగిందా, కొత్త పాలసీ అమలైందా, కొత్త ప్రాజెక్టులు ఏమైనా కట్టినరా, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసిండ్రా, పోనీ 6 గ్యారంటీలు అమలు చేసిండ్రా, పోనీ కేసీఆర్ ఇచ్చే పథకాలనైనా కొనసాగిస్తా ఉన్నారా, మరి ఇక్కడ దళిత బంధు ఇచ్చిండ్రా, బీసీ బంధు ఇచ్చిండ్రా, కేసీఆర్ కిట్ ఇస్తా ఉన్నారా, మరి ఇక్కడ ఏ రకమైన వాటిని అన్నింటినీ కూడా ఏ విధంగా అమలు చేయకుండా మోసం చేస్తా ఉన్నారు 6 గ్యారంటీల పేరుతోటి. మరి ఇక్కడ మహిళలకు ప్రతి మహిళకు 2,500 ఇస్తా అని, పెన్షన్దారులకు 4,000 ఇస్తా అని, వికలాంగులకు 6,000 ఇస్తా అని చెప్పి నమ్మబలికి ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తా అన్నారు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నారు. ఏది కూడా అమలు చేయకుండా ప్రజలను నిట్ట నిలువ ముంచి మరి ఇక్కడ 2.5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపుతూ కమిషన్లు దండుకుంటూ ఓ మంత్రి కొట్లాడుకుంటూ మరి అందరూ సిండికేట్ గా మారి తెలంగాణ దోచుకునే ప్రయత్నమే చేస్తా ఉన్నారు తప్ప తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే ఒక్క మంత్రి కూడా అందులో లేడు అనే విషయాన్ని గమనించాలని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ కు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. జూబ్లీ హిల్స్ అది మొదటి వేదిక కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.